వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వైద్యం వికటించి కన్ను పోగొట్టుకున్న బాధితురాలతో కలిసి నిరసన తెలిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదుట అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన వారు నిరసన ధర్నా నిర్వహించారు. గౌరవరం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ గత నెలలో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో శుక్లాల ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ అనంతరం మహిళ కంటికి ఇన్ఫెక్షన్ సోకి చూపు కనపడకుండా ఇబ్బందిగా మారిందని లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు 3వ రోజు తిరిగి ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు చేరుకొని వైద్యులకు తెలపగా ఆమెను తిరుపతికి తరలించి అక్కడ కూడా వైద్య సేవలు కొనసాగించి చూపు కనిపించకపోవడంతో ఈ రోజు ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదుట బాధితురాలు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఆందోళన తెలియపరిచారు. తమ తల్లి కంటి చూపు పోవడానికి కారణమైన కంటి వైద్యురాలు డాక్టర్ సర్వాణిని సస్పెండ్ చేయాలని, కన్నుపోయిన తమ తల్లికి తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పుల్లా సూపరింటెండెంట్ లేకపోవడంతో హాస్పిటల్ ఆర్ఎంఓ ఉషా సుందరిని కలిసి తమ సమస్యను వివరించారు. వీరి సమస్యను సూపరింటెండెంట్ కి తెలియపరుస్తానని ఆర్ఎంఓ వారికి తెలిపారు. బాధితులు తమ సమస్యను తెలియపరిచి తమకు న్యాయం జరగకపోతే నిరసన ఉధృతం చేస్తామని తెలిపారు. విషయం తెలిసి హాస్పిటల్ కు చేరుకున్న ఆత్మకూరు ఎస్ఐ జిల్లాని బాధితులతో మాట్లాడి జిల్లా అధికారులకు సంప్రదించమని సూచించడంతో వీరు నిరసన విరమించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో గౌరవరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కాలువ నరసింహులు, బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. చూపు లేకపోతే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది కూడా దాని మీదకి వచ్చింది, నల్లగుడ్డ మీదకి పెరిగింది. అది చేయాక లోపల సుఖం కూడా తీసేస్తే ఇంకో కళ్ళు ఇప్పుడే టచ్ చేయకుండా ఉంటే అది మాట్లాడతాం ఆ డాక్టర్ గారు. ఇందాక లేకుండా ఆ డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడతాం. మాట్లాడి ఇప్పుడు వస్తుంది డాక్టర్ అదే ఏదైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అక్కడ కూడా సహాయం చేస్తాం. ఎక్కడ చేయించాలో చూసి మంచి ఇన్స్టిట్యూట్లో చేస్తాం. మనం నిర్ధారించలేం కదా. ఆపరేషన్లో నిర్లక్ష్యం లేకపోతే నెల్లూరు వరకు వచ్చి చూసి ఆమె నోడల్ ఆఫీసర్ అట్లా వచ్చింది. ఆమె ఆ రోజు అక్కడే ఉంటుంది, ఆ రోజు ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఈసారి చెప్తున్నా ఆమె వచ్చి చూసింది అంతే తప్ప ఆమె ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి చూడలేదు. ఇక్కడ సార్ చెక్ చేసినప్పుడు మా అందరినీ చెక్ చేసి నెల్లూరు తీసుకెళ్ళిపోవడంలో ఈ సార్ నంబర్ వచ్చింది. సార్ ఇప్పుడు కూడా మేము డాక్టర్ గారినే మాట్లాడుతున్నాం. మాకు కూడా రెస్పెక్ట్, డాక్టర్స్ అంటే మాకు రెస్పెక్ట్ ఏం కావాలి. సరే ఏదో కన్నే కదా పోయేది. పోతే కన్నే కదా పోయేది. అంటే మా కళ్ళు బాగొట్టుకొని మాకు పింఛన్ చేసేది ఎందుకంటే అది స్లోగా ఇన్ఫెక్షన్ తగ్గి ఇంకా కొంచెం మెరుగు కూడా ఉంది. ఈ మందులు ఇది వస్తాయి, డ్రాప్స్ వచ్చాను నల్లగుడ్డ మీదకి పెరిగింది. అది చేయాలి.
అది మాట్లాడతాం మా డాక్టర్ గారితో. ఇందాక వెళ్ళారు కదా, ఆ డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడతాం. మాట్లాడి ఇప్పుడు వస్తుంది డాక్టర్ అదే ఏదైనా మేడం గారు రావాలి. మేడం రావాలా మేడం మా అమ్మ కాస్త అంత అయినా కనపడుతుంది. ఆ అమ్మ పనికైనా పోతుంది. ఇప్పుడు ఆ పని కూడా లేదు. ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మా అమ్మ తిరుపతికి ఎందుకు కావాలా? అదే మేము అక్కడికే పోయి పట్నం లక్ష్మమ్మ అనే పట్నం లక్ష్మమ్మ అనే అమ్మాయిని అనంతసార్ మండలం గౌరవరం గ్రామము ఇక్కడ ఆపరేషన్ చేస్తారు ఈ హాస్పిటల్, ఆత్మగురు గవర్నమెంట్ హాస్పిటల్. అయితే ఆమె ఆపరేషన్ చేసిన తర్వాత కంటిలో చీము కారుతుందని ఇక్కడ నుంచి నెల్లూరు పంపించారు. నెల్లూరు ఏరియా హాస్పిటల్ పంపించారు. నెల్లూరు ఏరియా హాస్పిటల్ పంపిస్తే అక్కడ నుంచి వాళ్ళు మరలా తిరుపతికి పంపించారు. తిరుపతిలో అరవింద్ హాస్పిటల్లో రికవర్ చేసి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. అయితే అక్కడ ఏం చెప్పినారంటే హాస్పిటల్లో మొదటగా ఆత్మగురులో చేసినటువంటి ఆపరేషను పూర్తిగా సక్సెస్ కాలేదు, ఇది ఇన్ఫెక్షన్ అయింది, దీనివల్ల ఈ కన్ను తీసివేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఈమెకి కంటి చూపు కనపడదు అని వాళ్ళు నిర్ధారణ చేశారు. అందువల్ల మేము డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ గారిని అడిగి ఆమె ఏం సమాధానం చెప్పొద్దో అని తెలుసుకొని గతంలో సూపరింటెండెంట్ గారికి ఒక అర్జీ కంప్లైంట్ ఇచ్చాము. కానీ అది ఏమైందని అడగడానికి వస్తే సూపరింటెండెంట్ గారు లేరు. అందువల్ల ఆర్ఎంఎన్ గారిని కలిసాము. ఆర్ఎం గారితో విచారిస్తే ఆమె ఎంతసేపటికి బాగుండేటువంటి కన్ను ఆపరేషన్ గురించి మాట్లాడుతుంది. ఈ బాగలేనటువంటి ఈ కన్ను ఆమె ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ అమ్మ ఆపరేషన్ చేసిన కన్ను ఇది ప్రాబ్లం అయింది కదా, కాబట్టి ప్రాబ్లం గురించి మాట్లాడడం లేదు, కనీసం బాగుండేటువంటి కన్ను గురించి మాట్లాడుతుంది. మేము డిఎం అండ్ హెచ్ఓ గారి గురించి కూడా మాట్లాడాను. ఈ విషయం డిఎం అండ్ హెచ్ఓ గారికి కూడా చెప్పాను. ఆ తర్వాత డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసి డిఎస్పీ గారి రిపోర్ట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది విషయము. కాబట్టి మాకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నాం. ఇక్కడ కన్ను ఆపరేషన్కి వచ్చిన తర్వాత మేడం గారు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి ఒకటే మన నీళ్లు కారడము, కంట్లో చీము రావడము, కన్ను తెరవలేక ఇన్ఫెక్షన్ అయిపోయి కన్ను అంతా వాచిపోయింది. మేడం గారు ఏమంటే సోమవారం రమ్మనిండ్రు. సోమవారం వస్తాంలే, ఏం కాదులే అని మాకు తెలియక మేము అట్టే ఉన్నాము. తర్వాత సోమవారం వచ్చిన రోజు వచ్చిండ్రా, సరే మీరు ఆమెను తీసుకొని మీతో కూడా ఎవరైనా మగ మనిషి కానీ వచ్చింటే ఆమెను తీసుకొని అర్జెంటుగా నెల్లూరుకి వెళ్ళాలి మీరు అని డాక్టర్ గారు చెప్పిండ్రు. మేడం గారు లేరు. ఆమెను ఆడికి నెల్లూరుకి పోయిన తర్వాత ఆడికి మేడం చూసి డాక్టర్లు చూసి అమ్మా ఈమెకి ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, ఇప్పుడే నువ్వు అర్జెంటుగా తీసుకొని తిరుపతికి తీసుకొని వెళ్ళిపోవాలా అని చెప్పి డాక్టర్ గారు అనిండ్రు. సార్ మేము ఏం తెచ్చుకోలేదు సార్, నేను ఒక్కదాన్ని వచ్చినాను, నేను మా మరిది ఇద్దరు వచ్చినాము, మేమేం తెచ్చుకోలేదు, ఉదయాన్నే వెళ్తాం సార్ అంటే, లేదమ్మా ఇప్పుడే వెళ్ళిపోవాలా, లేకుంటే ఆమెకి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యి ఎక్కువ దెబ్బతింటారు అంటే డాక్టర్ గారు మేము ఏడుస్తా నేను బయటకు వచ్చి మా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నాగా మేడం గారు వచ్చి అమ్మ ఏది ఆమె ఏది అంటే మా అమ్మ పనుకొని ఉండింది, నేను బయట కూర్చొని ఏడుస్తా ఉన్నాను. ఆమె ఏమ్మా ఎందుకు ఏడుస్తావు నువ్వు, ఏం కాదు ఆమెకి పోతే కన్నే పోతుంది, దానివల్ల ప్రాణాలకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, కన్ను పోతే మీకు పింఛని 6,000 రూపాయలు నేను వాటిస్తాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పి మేడం మా కాడ ఛార్జీ కూడా డబ్బులు లేవు మేడం, మేము ఎట్లు పోవాలంటే మాకు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇప్పుడే తీసుకొని తిరుపతికి పోండి అని చెప్పి మేడం గారు అక్కడికి పంపించారు మమ్మల్ని. నా డాక్టర్ని అడగమని
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.